హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు నిఫ్టీ సెన్సెక్స్ ఎక్స్పైరీ డేట్ ట్రేడ్ చూడబోతున్నాం. టైం అవుతుందండి 2:52. నేను ఈ ట్రేడ్ ఆల్మోస్ట్ 2:40 నుంచి క్యారీ చేస్తున్నాను. దీంట్లో ఏంటి అంటే మీరు సెల్లింగ్లో చూస్తుంటారు కదా. ఇంకోటి లాజిక్ ఏంటంటే 2:30కి వరకు మార్కెట్ వాస్ గోయింగ్ అప్ సైడ్ డౌన్. ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది. ఆల్మోస్ట్ చెప్పాను కదా, నేను 2:30 దాకా ఇట్ సైడ్ అయితే ఉంటుందో దానికి ఆపోజిట్ ట్రేడ్ మీకు 2:30 తర్వాత వస్తుంది. సో ఇప్పుడు 2:30 దాటింది. సో నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను, పుట్ తీసుకొని కూర్చున్నాను. దీంట్లో లాజిక్ ఏంటంటే మార్కెట్ ఇప్పుడు చూడండి, ఆ, మనం తీసుకున్న 75,800 పుట్. ఓకే, 75,800 పుట్ తీసుకున్నాం అంటే మార్కెట్ 500 కిందకి పైకి 75,500 కన్నా కిందకి వెళ్ళదని నా లాజిక్. ఎందుకంటే వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఓన్లీ 10 8 8 మినిట్స్ టైం ఉంది. 8 మినిట్స్లో 300 పాయింట్స్ పైకి వెళ్తుందా అంటే వెళ్ళదు. సో నేనేమనుకుంటున్నానంటే ఈ కాల్ జీరో అయిపోతుంది. జస్ట్ లైక్ సెల్లర్స్ మనం కూడా చూడాల్సింది ఏంటంటే కొన్ని స్ట్రైక్ ప్రైసెస్ ఇట్ హ్యాస్ టు బికమ్ జీరో ఆఫ్టర్ 325కి అట్లా జీరో అవ్వదు, 5 పైసాకి వెళ్ళిపోతాయి. సో సేమ్ లాజిక్ తోని నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను. ఇప్పుడు కాల్ ఐ విల్ వెయిట్ టిల్ ద కాల్ ప్రైస్ గోస్ బిలో 5 ఆర్ 2 రూపీస్ దాకా వెళ్ళేదాకా వెయిట్ చేస్తాను. సో దాట్స్ హౌ ఇట్ ఇస్. సో ట్రేడ్ చూద్దామండి. ఇప్పుడు చూడండి, వీఆర్ ఆల్మోస్ట్ ఎట్ 3,000 ప్రాఫిట్. నేను దీంట్లో 5 లాట్స్ తీసుకున్నాను. దీని ట్రేడ్ వాల్యూ ఇస్ అరౌండ్ 30,000. సో 30,000కి 10% వచ్చినట్టే ఇప్పటికే. ఓకే, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ బికాస్ నాకు ఇంకా ఇట్ సైడ్ కాల్లో చూస్తే మీకు ఇంకా 49 రూపీస్ ఉంది. ఇప్పుడు ఇది జీరో అయిపోయిందండి. ఈ 49 రూపీస్ ఇక్కడ యాడ్ అయితే క్రాస్ 400. సో దాట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అప్పుడు 400 దాటింది అనుకోండి, నాకు ఆల్మోస్ట్ విల్ ఎండ్ అప్ అట్ 10,000 ప్లస్ రావాలి మనకు ప్రాఫిట్. దాట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. ఓకే, లెట్స్ సీ హౌ దిస్ గోస్. సో ఇప్పుడు చూడండి 6,000, వీఆర్ ఆల్మోస్ట్ 20% రిటర్న్స్. మీరు అనుకోవచ్చు ఇంతసేపు ట్రేడ్ ఎందుకు ఉండడం, ఆల్మోస్ట్ టైం 2:53 అవుతుంది కదా, 20% వచ్చింది కదా, వై డోంట్ యూ టేక్ ఇట్. సో దీంట్లో ఏంటంటే నాకు ముందే ఐ మీన్ ప్రాఫిట్. యాక్చువల్లీ నాకు ముందు ట్రేడ్స్లో కూడా ఐ గాట్ ఆల్మోస్ట్ 10,000 to 12,000 వచ్చింది. నా క్యాపిటల్ ఎంప్లాయిడ్కి ఐఎమ్ ఆల్మోస్ట్ 20-30% రిటర్న్స్ వచ్చినాయి ఇప్పటికి. సో ఐఎమ్ నాట్ సో అందుకని దీంట్లో వెయిట్ చేస్తున్నా. నాకు ఇప్పుడు నేను ఇది ఆల్మోస్ట్ జీరోలో పోయినా కూడా ఐ విల్ బి అరౌండ్ 12,000 ఏమో నా ప్రాఫిట్ ఉండుంటుంది ముందుది. సో దాట్స్ ద రీజన్ ఐఎమ్ వెయిటింగ్ అంతే. బికాస్ ఐ హ్యావ్ ప్రీవియస్ ప్రాఫిట్స్. ఐ డోంట్ హ్యావ్ టు లూజ్ ఎనీథింగ్ ఇన్ దిస్ ట్రేడ్. ఓకే, ప్రాఫిట్ వస్తే మంచి ప్రాఫిట్, ఇది యాడ్ అవుతుంది నాకు ఉన్న ప్రాఫిట్కి. పోతే కూడా నాకు ఇప్పుడు ఇది జీరో అయ్యేదాకా అయితే నేను వెయిట్ చేయను కదండి. సో ఐ హ్యావ్ సమ్ పారామీటర్స్. ఆ పారామీటర్స్ కన్నా ఇప్పుడు చూడండి, నాది ఈఎంఎస్ పెట్టుకున్నాను నేను. ఈఎంఎస్లో నాకు 20 ఈఎంఐ కిందకు వచ్చింది అనుకోండి, ఏది ఇప్పుడు 75 దెన్ డెఫినెట్లీ ఐ క్లోజ్ మై ట్రేడ్. కానీ నాకు 7 ఈఎంఐ పైన ఉన్నది కాబట్టి నేను ఐఎమ్ హోల్డింగ్ దిస్. అండ్ ఇట్ సైడ్ చూస్తే మీరు పుట్లో చూస్తే, కాల్లో చూస్తే వీఆర్ బిలో 7 ఈఎంఐ. సో దాట్స్ ద రీజన్ వీఆర్ హోల్డింగ్ దిస్ ట్రేడ్. చూడండి, ఇంకా 32 రూపీస్. ఇందాక మనం చూసినప్పుడు 45 రూపీస్ 49 రూపీస్ ఉండే కదా. సో ఇప్పుడు 33 రూపీస్కి వచ్చింది. అంటే ఇంకా 33 రూపీస్ మనకి ఇక్కడ యాడ్ అయింది అనుకోండి. 33 రూపీస్ ఇంటూ 100 అంటే 3,000. 33 అంటే 3,300. అంటే దీనికి ఇంకా 8,000 to 10,000 వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. దాట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. చూడండి, ఇప్పుడు మనం 10,000కి వచ్చాం. ఓకే, మళ్ళీ చూడండి 10,000 నుంచి మీరు అనుకోవచ్చు, అరే 10,000 అరే చూడండి ఇక్కడ చూడండి, ఇట్స్ గోయింగ్ వెరీ ఫార్. ఇప్పుడు చూడండి, మనకి వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ లాస్. 10,000 ప్రాఫిట్ నుంచి వీ కేమ్ టు లాస్. కానీ తర్వాత చూడండి మళ్ళీ ఇమీడియట్గా అది ఫాలో అయింది. వీ హ్యావ్ కాకపోతే ఇంకా ఇక్కడ 17 రూపీస్. దాట్స్ ద రీజన్ ఐఎమ్ వెయిటింగ్. వీ కెన్ సీ ఆల్మోస్ట్ 10 to 12,000, 13,000 ప్రాఫిట్ ఇన్ దిస్ ట్రేడ్.
చూడండి. వి ఆర్ ఆల్మోస్ట్ దేర్. 12,950 అండ్ థాట్ ఈస్ 14,625. ఈ ట్రేడ్‌లో మనకొచ్చింది. ఇంకా చూడండి దీంట్లో ఇంకా ₹1.30 ఉంది. ఇంకా పైకెళ్తుంది. ఓకే. బట్ వి హావ్ బుక్డ్ అవర్ ప్రాఫిట్. చూడండి నేను ఈరోజు ప్రాఫిట్ బుక్ చేసిందంటే 23,000 ఇంక్లూడింగ్ దిస్ 14 అంటే దాని ముందు 9,000 నాకు ప్రాఫిట్ ఉండే. సో మీరు నాకు క్యాపిటల్ చూస్తారా ఎంత ఎంప్లాయిడ్ చేశాను ఇవాళ? కిందకి రండి. 29,000 తోని ఐ మేడ్ 23,000 రూపీస్ ప్రాఫిట్. సో విచ్ ఈస్ ఆల్మోస్ట్ అట్ 75 to 80% ఆఫ్ మై క్యాపిటల్ ఎంప్లాయిడ్. దట్స్ హౌ యూ డూ ఇట్ అండి. మీకు ఎలా నేర్చుకోవాలి అని ఉంటే ప్లీజ్ నా ఛానల్‌లో డిస్క్రిప్షన్‌లో నెంబర్ పెట్టాను. ఆ నెంబర్‌కి కాంటాక్ట్ చేస్తే వీ కెన్ డిస్కస్ థింగ్స్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ ట్రేడ్స్. ఓకే. బాయ్ అండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.